కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. బీసీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు నిర్వర్తిస్తున్న సందర్భంలో ఈరోజు కాకినాడ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, బీసీ సంఘాలు, బీసీ కులాలన్నీ కూడా జిల్లా అధ్యక్షుడు రమణ గారు, ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, అదేవిధంగా పంపన్ రామకృష్ణ గారు, పెద్దలందరూ కూడా మహిళా అధ్యక్షురాలు, జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా గొప్పగా ఏర్పాటు చేసిన వారందరూ కూడా సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. దీనిలో ప్రధానమైనటువంటి అంశాలు, మేము గతంలో ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రంలో అధికారంలో రావటానికి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది. ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజున ఈ యొక్క రౌండ్ టేబుల్ సారాంశాన్ని మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి బీజేపీ కానీ, జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజున అధికారంలో ఉన్నారు. వారు అధికారంలో రావటానికి ఆనాడు ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ కుల సంఘ నాయకులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసి గుంటూరు నగరంలో ఎన్డీఏ కూటమికి రావటానికి ప్రధానమైనటువంటి కర్మక్రియ వహించినటువంటి బీసీ సంక్షేమ సంఘం అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 34% స్థానిక సంస్థల్లో ఎన్నికలకు వెళ్తారని చెప్పారు. అదేవిధంగా చట్టసభలో 33% తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రతి బీసీ సోదరుడికి 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తారని ఆనాడు ఎన్డీఏ కూటమి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టాన్ని కల్పిస్తామని ఆ రోజున ఎన్నికల హామీ మేరకు ఈ అంశాలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పని గతంలో ఒకసారి 2 సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తే తప్పనిసరిగా నేను కల్పిస్తానని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో కుల గణాంకాలు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్కి వెళ్ళాలన్నా కూడా, స్థానిక సంస్థలకు వెళ్ళాలన్నా కూడా ఇవాళ జనగణనతో పాటు కుల గణాంకాలు కూడా చేయాలి. దానికి డెడికేషన్ కమిషన్ కూడా వేయాలని చెప్పని ఇటీవల ముఖ్యమంత్రి గారు కలవటం జరిగింది. దాని ద్వారా హైకోర్టులో కూడా పిల్ వేయటం కూడా జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈనాడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 50% రిజర్వేషన్ దాటకూడదని సీలింగ్ నెప్పు పెట్టారు. అయ్యా నరేంద్ర మోడీ గారు ఎవరు అడగకుండా, ఏ ఉద్యమం ఏ పోరాటం చేయకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు 10% రిజర్వేషన్ ఇచ్చారు. సరే, వారు ఉన్నంత 2%, 3% ఉండి ఉంటారు పేదలు. వాళ్ళకి కార్పొరేషన్లు పెట్టండి, వాళ్ళకి విద్యకి డబ్బులు ఇవ్వండి, వాళ్ళకి సంక్షేమానికి ఖర్చు పెట్టడం తప్పలేదు. కానీ అసలు అర్హత లేనటువంటి కులాలు, బీసీ కులాలుగా పొందేటువంటి ఈ రిజర్వేషన్ని 10% ఇవ్వాలంటే నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క ఆలోచనతో, ఏ ఒక్క ఉద్దేశంతో చేశారో భగవంతుడికే అర్థం కావాలి. ఇవాళ దేశంలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి 60% పైబడిగా ఉన్నటువంటి నోరు వాయలు అనేటువంటి చేతి వృత్తులకే పరిమితున్నటువంటి ఈ యొక్క బీసీ కులాలకి కనీసం విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయ రంగంలో కానీ సముచితమైనటువంటి స్థానం కల్పించకపోవటం అనేది ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఒక్కసారి నరేంద్ర మోడీ గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పని ఈ సభ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలకి వెళ్ళాలి అంటే కంపల్సరిగా జనగణనతో పాటు కుల గణాంకాలు జరగాలి. కుల గణాంకాలు జరిగిన తర్వాత కూడా కొన్ని కులాలైతే కనీసం పంచాయతీ వార్డు మెంబర్కి కూడా నోచుకున్నటువంటి కులాలు ఉన్నాయి. ఆ కులాలన్నింటి కూడా అవకాశం కల్పించాలి అంటే వర్గీకరణ చేసి ABCD వర్గీకరణ చేసినప్పుడే ఈ కులాలన్నింటి కూడా సముచితమైనటువంటి స్థానం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కనుక తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కనుక బలహీన బడుగు వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వారికి బీసీలు తగ్గట్టుగా వారి జనాభా లెక్కల ప్రకారంగా స్థానిక సంస్థల్లో కానీ, చట్టసభల్లో కానీ రిజర్వేషన్ కల్పించితేనే వీరు సముచితమైనటువంటి న్యాయం చేసిన వారు అవుతారు. మళ్ళీ 3.5
సంవత్సరాల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. రాజకీయ పార్టీలన్నీ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అణగారిన వర్గాలకి సముచితమైనటువంటి న్యాయం చేయకపోతే దాని తర్వాత జరిగే పరిస్థితులు పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పిన విషయాన్ని మేము తెలియజేస్తూ ఈనాడు కాకినాడ జిల్లా సంబంధించినటువంటి బీసీ కుల సంఘ నాయకులందరికీ సంక్షేమ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై బీసీ, జై పూలే. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు కాకినాడలో జరిగినటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉదయం నుండి ఇప్పటి వరకు ఈ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ప్రధానంగా ఈ సమావేశంలో అనేక విషయాల మీద, బీసీ డిమాండ్ల మీద చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు మా రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు గారు, అదేవిధంగా రామకృష్ణ గారు చెప్పినట్టు ఈరోజు దేశవ్యాప్తంగా మేము ఎంత జనాభా ఉన్నామో అంత వాటా, చట్టబద్ధమైనటువంటి వాటా మాకు కావాలి. దేశంలో మా సోదర ఎస్సీలకు జనాభా దామాసి ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి, మా సోదర ఎస్టీలకు జనాభా దామాసి ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయి. అదేవిధంగా చివరికి అగ్రకులాలకు కూడా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అగ్రకులాలకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వాళ్లకు 10% రిజర్వేషన్ ఉన్నాయి. అన్ని వర్గాలకు జనాభా దామాసి ప్రకారం రిజర్వేషన్ ఉన్నప్పుడు బీసీలు 60% ఉంటే కేవలం 29% మాత్రమే రిజర్వేషన్ అమలవుతున్నాయి. మరి బీసీలకు ఎందుకు జనాభా దామాసి ప్రకారం రిజర్వేషన్ అమలు కావడం లేదు అంటే, రిజర్వేషన్లు అమలు కాకుండా ఈ దేశంలో సామాజిక రిజర్వేషన్లకు 50% సీలింగ్ని పెట్టి, 50% పరిమితిని పెట్టి బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొదటిసారి ఈ దేశానికి ఒక ఓబీసీ ప్రధానమంత్రి అయింది కాబట్టి నరేంద్ర మోదీ గారికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే, నిజంగా మీరు బీసీ ప్రధానమంత్రి కనుక అయితే ఓబీసీలకు కూడా జనాభా దామాసి ప్రకారం రిజర్వేషన్లు పెట్టండి. ఇలా మేము చేసినటువంటి పోరాటం మూలంగా కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టుకు మీరు అఫిడవిట్ ఇచ్చి మేము దేశవ్యాప్తంగా పోరాటం చేయడం మూలంగా ఇలా దేశంలో కులగణన చేస్తామని చెప్పి మీరు ఒప్పుకున్నారు. కాబట్టి కులగణన చేసి బీసీలను మభ్యపెట్టకుండా మా జనాభా దామాసి ప్రకారం మాకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు కావాలి. ఇవాళ అదృష్టం ఏంటంటే, ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోదీ గారికి ఒకటి కళ్ళు ఒకటి చెవులు, ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 బీహార్. ఇవాళ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉండగలుగుతుందంటే ఇవాళ ఈ అధికారం ఎవరి ద్వారా ఉంటుంది? ఒక కన్ను ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకొక కన్ను బీహార్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, మీరు మీకున్నటువంటి రాజకీయ పలుకుబడిని ఉపయోగించి, మీకున్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మీ యొక్క మద్దతును ఉపయోగించి, ఇవాళ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మేము బీసీల పార్టీగా అని చెప్పి మీరు చెప్పుకుంటున్నారు. కాబట్టి నిజంగా బీసీల పార్టీ కనుక అయితే మీరు నరేంద్ర మోదీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి 50% పరిమితిను తక్షణమే రద్దు చేయించండి. ఎవరి జనాభా దామాసి ప్రకారం వాళ్ళ వాటా ఇచ్చేలా చర్యలు తీసుకోండి. మహిళా బిల్లు పెట్టారు. ఎవరి కోసం మహిళా బిల్లు? మహిళా బిల్లులో అగ్రకులాలు ఉన్నటువంటి చట్టసభలో ఇప్పుడు అగ్రకులాలే ఉన్నారు. ఇవాళ మహిళా బిల్లు ద్వారా అగ్రకులాల పురుషులు వెళ్ళిపోయి అగ్రకులాల మహిళలు మాత్రమే చట్టసభలో అడుగు పెడతారు. మహిళా బిల్లు వల్ల బీసీల మహిళలకు న్యాయం జరగదు. కాబట్టి ఈ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా ఏర్పాటు చేయాలి. కేంద్రంలో ఒక బీసీలకు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలి. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి. ఇది అమలు చేస్తేనే దేశంలో బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పాలి. మీ ఈ చక్రం ఎవరి కోసం తిప్పాలి? బీసీల కోసం చక్రం తిప్పాలి. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే, మేము అంటున్నాం, చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఒక ఛాంపియన్గా ఉండి బీసీల కోసం పోరాడితే దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీ సమాజం మీకు అండగా ఉంటుంది. మీరు కనుక కొట్లాడితే
కేంద్రంతో మీరు కొట్లాడతారా, దౌత్యం చేస్తారా, చర్చలు చేస్తారా, మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, కానీ మా వాటా మాకు రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో మా కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో పోరాటం చేసి కోర్టుల తలుపులు తట్టి కోర్టులలో న్యాయ పోరాటం చేస్తే ఇవాళ ఇంతవరకు కులగనం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మేము ఎట్లయితే పోరాటం చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలుంచి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసే విధంగా పోరాటం చేశాం. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసే విధంగా పోరాటం చేశాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఒక ఎజెండా అంశంగా వచ్చే విధంగా మేము పోరాటం చేశాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ తరహాలోనే ఇవాళ తక్షణమే సమగ్ర కులగణన చేపట్టాలి. బీసీ కులగణన కాదండి చేపట్టేది, సమగ్ర కులగణన చేపడితే బీసీ లెక్కలు తెలుస్తాయి. బీసీల లెక్కలు తేలిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి, గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలి. ఈ బీసీ లెక్కలు తేలిన తర్వాత బీసీ జనాభా దామాష ప్రకారం మాకు రాజకీయ వాటా కావాలి, విద్యా ఉద్యోగాల్లో కూడా మాకు వాటా చట్టబద్ధంగా కావాలి. ఆ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు, గతంలో 15 జిల్లాలు ఉండే, ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉండే, 13 జిల్లాలకు 28 జిల్లాలుగా చేశారు. మేము స్వాగతిస్తున్నాం, మేము కాదంటలేం. మీరు 28 జిల్లాలు చేశారు, మేము బీసీలుగా మేము వ్యతిరేకిస్తలేం. కానీ కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర జిల్లా పేరు పెట్టారు, పెట్టండి, మేము వ్యతిరేకిస్తలేం. కృష్ణా జిల్లాకు ఎన్టీ రామారావు గారు జిల్లా పేరు పెట్టారు, పెట్టండి. కానీ మా మహనీయుల పేరు మీద ఎందుకు జిల్లాల పేర్లు పెట్టడం లేదు? మీరు నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు బీసీల పేటెంట్ తెలుగుదేశం పార్టీ అయితే ఇవాళ గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాకో లేకపోతే ఇంకో జిల్లాకో మా చేనేత కార్మికుల కోసం జీవితాంతం పోరాడినటువంటి ప్రగాఢ కోటయ్య జిల్లాగా పేరు పెట్టాలి. అదేవిధంగా ఇవాళ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఉద్యమాలకు పితామహుడైనటువంటి ఇవాళ గౌత లచ్చన్న గారి పేరు మీద ఒక జిల్లాకు పెట్టాలి, లేకపోతే ఒక ప్రాజెక్టుకు పెట్టాలి. ఇవాళ కేంద్ర మంత్రి మా బీసీ బిడ్డ ఇవాళ ఎర్రంనాయుడు కొడుకు అయినటువంటి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు అనేక ఎయిర్పోర్టు తీసుకొస్తున్నారు. ఒక ఎయిర్పోర్టుకు ఇవాళ గౌత లచ్చన్న ఎయిర్పోర్టుగా పెడితే మీ సొమ్మేం పోయింది, మీ ముళ్ళేం పోయింది? కాబట్టి ఏదో ఒక ఎయిర్పోర్టుకు గౌత లచ్చన్న ఎయిర్పోర్టుగా నామకరణం చేయాలి. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలకు, జిల్లాలకు, ప్రాజెక్టులకు మా మహనీయుల పేర్లు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ మా కేశవ శంకర్రావు గారి నాయకత్వంలో పోరాటం చేస్తే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు బీసీ రక్షణ చట్టం అని. బీసీ రక్షణ చట్టం ఎలాంటి లీగల్ ఆబ్లిగేషన్ లేకుండా భవిష్యత్తులో ఎవరన్నా కోర్టు పోయినా కోర్టులో కూడా వీగిపోకుండా బలమైన చట్టం తయారు చేయాలి. ఇంకో కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నట్టు మేము రక్షణ చట్టము అలా ఆ రక్షణ చట్టం తీసుకొచ్చినాం. మేము ఆ రక్షణ చట్టాన్ని మేము అమలు చేస్తామంటే కుదరదు. కాబట్టి ఆ రక్షణ చట్టాన్ని తీసుకురావాలి. ప్రధానంగా ఈ కాకినాడలో జరిగినటువంటి తీర్మానం, ఏకైక తీర్మానం అంటే కాకినాడ కొత్త జిల్లా ఏర్పాటు చేశారు, మేము స్వాగతిస్తున్నాం. కాకినాడ జిల్లాలో ఈ జిల్లాలో ఇవాళ ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఒక మత్స్య కార్మికుడు బిడ్డ అయినటువంటి ఇవాళ మల్లాడి సత్యలింగ నాయక్ గారి పేరు మీద కాకినాడ జిల్లా పేరు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని ఒక డిమాండ్ చేసి మేము ఊరుకోం. మా రామకృష్ణ గారు అదేవిధంగా మా గుత్తల రమణ గారి ఆధ్వర్యంలో త్వరలోనే ఇక్కడ దీక్ష చేపడతాం, నిరాహార దీక్ష. పెద్ద ఎత్తున 146 కులాలు ఉన్నాయి, 146 కులాలతోటి దీక్ష చేపడతాం. ఎట్టి పరిస్థితుల్లో 600 అయినా 106 అయినా కాకినాడ జిల్లాకు సత్యలింగం గారి పేరు పెట్టాల్సిందే. పెట్టే వరకు పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.